తుఫాను ప్రభావంతో మచిలీపట్నం కలెక్టరేట్ ఆవరణ జలమయమైంది. సుమారు 15 ట్యాంకర్లు తెప్పించి నీటిని బయటకు తోడే ప్రయత్నం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తుఫాను ప్రభావంతో మచిలీపట్నం కలెక్టరేట్ వర్షపు నీటితో నిండిపోయింది. మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ కార్యాలయ ఏవో రంగారావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎప్పుడు వచ్చింది ఈ వాటర్ కలెక్టరేట్కి? 26 సాయంత్రం నుంచి వచ్చిందండి. రిమూవ్ చేయడం కోసం మన మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ట్యాంకర్స్ని అవి తీసుకొచ్చి వాటర్ని వేరే చోట తరలించడానికి ప్రయత్నం చేస్తున్నామండి. కలెక్టరేట్లో ఉన్నటువంటి ఆర్డీఓ ఆఫీసు. ఎన్ని ట్యాంకర్లు తీసుకొచ్చారండి? సుమారుగా 4-5 ట్యాంకర్స్ తీసుకుని వచ్చారండి. ఇంకా అవసరం వస్తే దాని మేరకు ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు అధికారులందరూ కూడా. మున్సిపల్ కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారి ఆదేశానుసారం మా రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గారు కానీ కూడా పూర్తి చర్యలు చేపట్టారండి. దీని మీద ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త వహిస్తున్నారు. ఎందుకు సార్ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది జనరల్గా అన్ని చుట్టుపక్కల ఎత్తు అవటం వల్ల గ్రౌండ్ లోతట్టుగా ఏర్పడటం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి మెరక వల్ల ఇక్కడ లోతట్టుగా ప్రాంతం ఏర్పడటం వల్ల ఈ విధంగా జరిగింది. ఎప్పుడో బ్రిటిష్ వారు కట్టి ఉన్నటువంటి కట్టడాలు కాబట్టి అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. కాబట్టి లోతట్టుగా ఏర్పడటం వల్ల ఈ విధంగా ప్రక్రియనే ఈ విధంగా వాటర్ రావడం జరుగుతుంది. ఈ కలెక్టరేట్కి డ్రైనేజ్ సిస్టమ్ అంటూ ఏం లేదా సార్? కలెక్టరేట్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఏం లేదండి. ఆల్రెడీ మరి ప్లాన్ చేసి ఉన్నారు. కలెక్టర్ గారి ఆదేశానుసారము చర్చించవలసి ఉన్నది గవర్నమెంట్ వారితో. రైట్, మొత్తంగా గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కలెక్టరేట్ మొత్తం కూడా జలమయంగా మారింది. అటు ఉద్యోగులు అలాగే పౌర సేవలు పొందేందుకు వస్తున్న ప్రజలు కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే తుఫాన్ నేపథ్యంలో మచిలీపట్నం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా జిల్లాలో తుఫాను పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 24 గంటలు కూడా మచిలీపట్నం కలెక్టరేట్లోనే అధికారులు అందుబాటులో ఉండి తుఫాను పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వర్షపు నీరు వల్ల ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఉద్యోగులు కూడా ఈ కలెక్టరేట్కు రావాలన్నా కూడా కొంత అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్లో ఉన్న ఈ వర్షపు నీరునంతా బయటికి తోడేందుకు కలెక్టర్ మున్సిపల్ కమిషనర్తో ఆదేశించడం జరిగింది. ఆయన సెప్టిక్ ట్యాంకులను కలెక్టరేట్కి పంపించి ఆ సెప్టిక్ ట్యాంకుల ద్వారా ఈ వర్షపు నీటి అనేది బయటికి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా.